కాలం మారింది, కాలంతో పాటు మనిషి మారాడు, మనిషితో పాటు అలవాట్లు మారాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మారాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గ్లోబలైజేషన్, మోడర్నైజేషన్ పుణ్యమా అని అరువు తెచ్చుకున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాగీలు, పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సీ ఫుడ్, ఇవన్నిటినీ కూడా ఆబగా ఆరగించేశారు. మొన్ననే సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ బోర్డు బాంబు పేల్చింది. మ్యాగీలు, కేఎఫ్సీ ఫుడ్ శరీరానికి చేటు చేస్తుందని. అప్పుడు బిగినైంది భయం. ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా జంక్ ఫుడ్ వేస్ట్, ట్రెడిషనల్ ఫుడ్ బెస్ట్ అంటూ మార్కెట్ల చుట్టూ చక్కర్లు కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తృణధాన్యాలు, చిరుధాన్యాల ప్రాధాన్యత పెరిగింది. మీకు తెలిసినంత వరకు, మనకు తెలిసినంత వరకు కూడా ఆహార ధాన్యాలంటే వరి, గోధుమే తెలుసు. కానీ మనకు తెలియని చిరుధాన్యాలు, పోషకాహార విలువలు కలిగినటువంటి తృణధాన్యాలు 23 రకాల పైగా ఉన్నాయి. వాటిని పరిచయం చేసే ప్రయత్నమే ఈ ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, వడలు, అరికెలు, వీటిని చిరుధాన్యాలంటారు. పోషకాలను బట్టి ముతక ధాన్యాల్లోని కొన్ని రకాలైన జొన్నల్ని కూడా ఈ జాబితాలోకి చేరుస్తూ ఉంటారు. మన తాతల కాలంలో తృణధాన్యాలను ఎక్కువగా సాగు చేసేవారు. రాను రాను ఈ ధాన్యాలకు విలువ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మన వాళ్లంతా ఆహారం అంటే చాలు బియ్యం, గోధుమలని ఫిక్స్ అయిపోతారు. కొందరైతే ఎన్ని తిన్నా అన్నం తిన్నట్టు ఉండదని అనేస్తున్నారు. వరి అన్నమే పరమాన్నంగా కిలోల కొద్దీ లాగించేస్తున్నారు. దక్షిణాదిలో బియ్యం ప్రధాన ఆహారంగా మారితే ఉత్తరాదిన గోధుమలు ఆక్రమించేశాయి. ఇక్కడ అన్నం ముద్దలైందే దిగదు, అక్కడ రొట్టె ముక్కలైందే కుదరదు. మారిన జీవన విధానంలో సోకెక్కువ, సరుకు తక్కువ. ఆరోగ్యం కన్నా రుచికే విలువ. అక్కడే వస్తుంది అసలు తంట. మీకు తెలుసా, బాగా పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల బరువు పెరగడమే కాదు, మధుమేహం బారిన పడతామట. ఇప్పుడిప్పుడే మన వాళ్ళకు తెలిసొస్తుంది ఈ విషయం. దీంతో అందరి చూపు ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాలపై పడింది. నగర జీవి, బిజీ లైఫ్ స్టైల్, ఈ యాంత్రిక జీవనంలో క్షణం తీరికుండదు. ఇక ఈ సంప్రదాయ వంటకాలు, అలాగే పంటలు, వీటన్నిటినీ కూడా చెయ్యాలి, ఉడకపెట్టాలి అంటే అంత టైం మా దగ్గర లేదు అంటారు ఈ బిజీ బర్డ్స్. వారి కోసమే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి ఏవైతే ఉన్నాయో తృణధాన్యాలను మరి వ్యవసాయ క్షేత్రం నుంచి తీసుకొచ్చి శుభ్రం చేస్తారు. వీటినే కొర్రలు అంటారు. వీటిని ఇక్కడ చక్కగా చెరిగి ఆ తర్వాత వీటిలో ఉన్నటువంటి రాళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వేరు చేసి, ఇక్కడ ఉన్నటువంటి యంత్రం ఒకటి ఉంది, ఒక మెషిన్ లో వేసిన తర్వాత అది పౌడర్ గా మారుతుంది. ఆ పౌడర్ ను ప్యాక్ చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక టీం వర్క్ గా జరుగుతూ ఉంటుంది. వీళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, ఏంటి మీరేం శుభ్రం చేస్తున్నారు? మేము కొర్రలు శుభ్రం చేస్తున్నాము. మళ్ళీ రాళ్ళు ఒక దిక్కు, కొర్రలు ఒక దిక్కు. మళ్ళీ ఇది అన్నం చేయొచ్చు, కిచిడి చేయొచ్చు. అంతా శుభ్రం చేసి నీట్గా పంపిస్తాం. ఏమేంటి ఇక్కడికి మీరు ఏమేమి శుభ్రం చేస్తూ ఉంటారు? మేము కొర్రలు, తైదేలు, సామలు, సజ్జలు, మళ్ళా సామ బియ్యం, కొర్ర బియ్యము, ఆరుగుల బియ్యం అన్నీ శుభ్రం చేసి ప్యాక్ చేసి హైదరాబాద్కు పంపిస్తాం. అంటే మామూలుగా వరన్నం ఉంటుంది కదా, వరన్నము గోధుమ రవ్వతో వండేదానికంటే చాలా ఎక్కువ టైం పడుతుందా ఇట్లా ఈ కొర్రలు కానీ ఈ సామలు కానీ? ఎక్కువ టైం పడుతుంది. అది జల్లెడ పట్టాలి, షాటతో జరగాలి, మళ్ళీ చెన్ని ఇట్లా పట్టి ఇదంతా జరగాలి, ప్యాక్ చేయాలి, మళ్ళీ బండ్లో ప్యాక్ చేసి నింపాలి. మస్తు టైం పడుతుందండి, గంట. మరి అంత టైం, మరి ఇప్పుడున్న అందరూ భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తారు, మరి అంత టైం ఉండదు కదా. మరి ఈ పౌడర్ గనక ఉడికించాలి అంటే ఎంత టైం పడుతుంది? మీరు తయారు చేసి పౌడర్ ప్యాక్ చేసి పంపుతున్నారు కదా, వాళ్ళు అందులో వేసుకుంటారు కదా, పోగానే షాటతో కొట్టరు కదమ్మా, అందులో ఇంట్లో వేసుకుంటారు, బొగాన్లోనే వేసుకొని ఉడకబెట్టుకుంటారు. అంతే, ఆ టైం పట్టదు. అక్కడ 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోతుంది. అక్కడ మేము ఇక్కడనే శుభ్రం చేసి పంపిస్తాము. అక్కడ 5 నిమిషాలలో అయిపోతుంది గ్యాస్ మీద. ఎంతమంది పని చేస్తున్నారమ్మా ఇక్కడ? ఇక్కడ మొత్తం 7 మంది ఉంటామమ్మా. మొత్తం ఇదే పని, అందరు ఒకటే పని. ఎందుకంటే శుక్రవారం, శనివారం ప్యాకింగ్ ఉంటుంది 2 రోజులు. తర్వాత మిగతా రోజు మొత్తం కొర్రలు, సామలు, మినపపప్పు, పెసరపప్పు, తొగరిపప్పు మొత్తం ఆరగడని కాబట్టి ఏం లేకుండా నీటుగా మొత్తం. ఎందుకంటే ఎక్కువ
వాళ్ళు డబ్బు పెట్టి కొంటారు, ఏమైనా వస్తే మళ్ళీ బాగుండదు, వాళ్ళకి ఏరుకోవడానికి టైం ఉండదు. అట్లా కాబట్టి నీట్గా వేసి జోకి ప్యాక్ చేసి పిన్ను కొట్టి మొత్తం స్టిక్కర్తో మెత్తి పంపిస్తాం. అమ్మమ్మ, నువ్వు ఇంత గట్టిగా ఉన్నావు కొర్రలు తినబట్టి, మరి మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఈ తరం వాళ్ళు తింటున్నారు? అసలు తింటారమ్మా, తింటారు, చేస్తే తింటారు. ఏం చేస్తావు మీ మనవాళ్ళకి, మీ ముని మనవాళ్ళకి ఏం వెరైటీస్ చేస్తావు? మనమన్లు కూడా తింటారు, మేము కూడా తింటాం, అప్పుడప్పుడు చేసుకొని తింటాం, తీసుకుపోయి తింటాం. బియ్యం తింటాం, ఇదే బలం. అది వరన్నం బలం లేదు, మందులు కొట్టేటికి ఏం బలం ఉంటున్నదని. అది ఆపరేషన్లు అవుతున్నాయి, సిజరింగ్లు అవుతున్నాయి. మాకు సిజరింగ్లా ఏమన్నా మేము మంచిగా డెలివరీ అయినాం. పొద్దున్న దాకా పని చేసి కూడా మేము పొద్దుకి డెలివరీ అయినాం. మరి ఇప్పుడు జమానా మంచిగా లేదు. మోడర్నైజేషన్ లో మరి ఎక్కువగా మోడర్న్ ఫుడ్స్ తింటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మేము ఇప్పటికీ కూడా ఇంత గట్టిగా ఉన్నామంటే కొర్రలు, సామలు, అల్లసందలు తినడం వల్ల అని చెప్పేసి అవ్వ చెప్తుంది. తృణధాన్యాలతో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే పీచు ఎక్కువగా ఉంటుంది. వీటి పిండితో రుచికరమైన వంటలు చేయలేం, చూడటానికంత బాగుండవు కూడా. అందుకే చిరుధాన్యాల వాడకం బాగా తగ్గింది. ఇప్పుడు పొట్టు తీసి పీచు తగ్గించి మృదువైన పిండి తయారు చేసే యంత్రాలు చాలానే వచ్చాయి. వీటి ద్వారా పిండి రవ్వ పట్టిస్తే అన్ని రకాల వంటలు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ రోజుల్లో అందరికీ ఊబకాయం, అనారోగ్యాలు వస్తున్నప్పుడు తృణధాన్యాలు చాలా మంచివి మన శరీరానికి. జొన్నలు, రాగులు, సజ్జలు, ఇంకా శనగలు అట్లాంటివి శరీరం ఆరోగ్యానికి మంచిది. శరీరం తగ్గించడానికి, వ్యాధులు నిరోధించడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు కూడా అలవాటు చేయొచ్చు. వాళ్ళకి చిరుతిండ్లు ఇచ్చే బదులు జొన్నలతో చేసిన ఏదైనా ఇవ్వచ్చు మనం. లడ్డు కానీ మురుకు అట్లాంటివి ఏదైనా ఇవ్వచ్చు పిల్లలకి, చిన్న పిల్లలకి. బియ్యం, జొన్నల్లోని పిండి పదార్థాలు, గోధుమల్లోని ప్రోటీన్లతో పాటు కొంతంటే కొంత కొవ్వులు ఈ తృణధాన్యాల ప్రత్యేకత. సజ్జలు, సామలతో పోలిస్తే రాగుల్లో కొవ్వు శాతం మరింత తక్కువ. అసలు పోషక విలువలున్న ఆహారం అంటే ఇదే అంటున్నారు. అంతేకాదు, చిరుధాన్యాలు అన్నింటిలోనూ బి విటమిన్ శాతం ఎక్కువ. ఐరన్, కాల్షియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఖనిజాలన్నీ కావలసినంత ఉంటాయి. మీకు తెలుసా, రాగు నుంచి కాల్షియం లభిస్తుందట. కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల దంతాలు, ఎముకలు బలానికి ఉపయోగపడతాయి. అంతేకాదు, వీటిలో మెగ్నీషియం ఉండడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం కూడా బాగా తక్కువ. ముఖ్యంగా కొర్రల వల్ల డయాబెటీస్ తగ్గుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. గుండె జబ్బులను దూరం చేసే కెపాసిటీ వీటి సొంతమని కూడా చెబుతుంటారు. మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ అండి, ఫైబర్స్ బాగుంటాయి దాంట్లో. అండ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఇది ఫైబర్. అండ్ స్పెషలీ ఇఫ్ యూఆర్ డయాబెటిక్ అండ్ if you are having health issues, this is the perfect kind of food, and you get with fiber you get like a lot of relief for your digestive system. చిరుధాన్యాల్లోని పీచు వల్ల కాస్త తినగానే పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. కాబట్టి అతిగా తినే ప్రమాదం తప్పుతుందని అంటున్నారు డాక్టర్లు. అంతేకాదు, ఈ పీచు పదార్థాల కారణంగా పిత్తాశయం, మూత్రపిండాల్లో రాళ్లుండవు. క్యాన్సర్, గుండె జబ్బులను దూరం చేయొచ్చు. ఎలాంటి ఆమ్ల గుణం లేని చిరుధాన్యాలు తింటే అసిడిటీతో బాధపడే వాళ్లకు మేలు చేస్తుందట. కొర్రలైనా సజ్జలైనా అన్నంగా వండాలంటే తీసుకున్న ధాన్యానికి సుమారు 3 రెట్లు నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం రూపంలోనే తీసుకోవాల్సిన పనిలేదు. పిండి లేదా రవ్వగా చేసుకుని మన టేస్ట్ కు తగ్గట్టు ఉప్మా, దోశ, ఇడ్లీ, వడ, బజ్జీ, పొంగల్, కిచిడి, బిర్యానీ, పాయసం, రొట్టె ఇలా ఎన్నెన్నో వెరైటీలు చేసుకుని తినొచ్చు. వీటి పిండి బేక్డ్ ఉత్పత్తుల్లోనూ వాడుకోవచ్చు. ధరలు పెరుగుతున్నాయంటూ గగ్గోలు పెడుతూ బియ్యాన్ని, గోధుమల్ని మాత్రమే కొనేవాళ్ళందరూ చిరుధాన్యాలు తినడం మంచిది. ఇటు బియ్యం, గోధుమల ధరలు తగ్గుతాయి, అటు నేల తల్లి సారవంతమవుతుందంటున్నారు నిపుణులు.
న్యూస్.